హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం సీతపాలెం బీచ్కి అయితే వెళ్ళిపోదాం రండి. చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. ఇప్పుడు నేను వెళ్ళాక ఎలా ఉందో మీకు కూడా చూపించేస్తాను. ఫైనల్గా అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోయాము. ఒక హాఫ్ కిలోమీటర్ ఏంటంటే మనం వాక్ చేయాలి. చూసారా, వాటర్ ఇది బ్యాక్ వాటర్ అంట. ఇది మార్నింగ్ కనిపిస్తుంది, ఈవినింగ్ అయితే మొత్తం వాటర్ ఎక్కడ ఉందో కూడా కనిపించదు, లైట్గా ఉంటుంది అనమాట వాటర్. మనం అక్కడ కనిపిస్తుంది కదా వెనకాతల ఒక కొండ, ఆ కొండ దగ్గరికి అయితే వెళ్ళాలి. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారు. మనం ఇటు నుంచి అటు వెళ్ళడానికి బోట్లో వాళ్ళే డ్రాప్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. పికప్ చేసుకోవడానికి కూడా మేమే వస్తాము, కాకపోతే మీరు కాల్ చేయండి అని చెప్పి చెప్పారనమాట. మేము వచ్చేప్పటికి అసలు వాటరే లేదనుకోండి. మేము ఏమన్నామంటే బీచ్ వరకు రైడ్కి తీసుకెళ్ళమని చెప్పాము. అసలు ఆ రోజు బీచ్ అయితే చాలా అంటే చాలా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది అని ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ ఉంది. చూసారా, ఈ వాటర్ అంతా ఈవినింగ్ ఉండదంట. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. మీరు స్విమ్మింగ్ చేయాలి అనుకుంటే ఈ బ్యాక్ వాటర్ దగ్గర మీరు స్విమ్మింగ్ చేయొచ్చు. మేమైతే బోట్ ఇలాగ అలల మీద నుంచి వెళ్ళేప్పుడంటే చాలా అంటే చాలా భయపడిపోయాము. మా అక్క వాళ్ళ పాప, మా అక్క అందరూ వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం, అమ్మో వద్దు అని చెప్పి చాలా అంటే చాలా గొడవ చేశారు. కాకపోతే ఈ బీచ్కి మీరు ఎక్కువ మందితో వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ లారీ డ్రైవర్లు వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారన్నమాట. సేఫ్టీ ఏంటంటే మనం ఎక్కువ మంది వెళ్తే ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఈవినింగ్ ఏంటంటే అక్కడ స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మీరు చూసుకొని వెళ్ళండి. అంత సేఫ్ అని అంటే ఎక్కువ మంది వెళ్తే సేఫే, తక్కువ మంది వెళ్తే అంత సేఫ్ కాదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారనమాట. ఇంకా ఇక్కడ న్యాచురల్ ఆర్చ్ అనేది ఉంటుందంట. కాకపోతే మేము వెళ్ళేప్పటికీ లో టైడ్ హై టైడ్ అని మేము వెళ్ళేప్పటికీ హై టైడ్ ఉందని చెప్పి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళలేదు. ఫైనల్గా అయితే మనం రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఈ కొండ ఉంది కదా, ఈ కొండకి అవతల సైడ్ బీచ్ వ్యూ ఉంది, అమేజింగ్ అనమాట. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, సరేనా అండి? తర్వాత ఈ కొండకి అవతల వైపు ఒక వ్యూ, మళ్ళీ అవతల కొండ దిగడానికి ఒక వ్యూ అనమాట. 2 వ్యూలు ఉన్నాయన్నమాట. అబ్బాయిలు అయితే వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, కాకపోతే ఇక్కడ ఈత కొట్టడం చాలా అంటే చాలా డేంజర్. మీరైతే ఈత కొట్టకండి, వెళ్ళామా చూసామా వచ్చామా అన్నట్టుంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే ఏమీ దొరకదు, మీరు వాటర్ బాటిల్ క్యారీ చేయండి. తర్వాత మీరు ఏమైనా స్నాక్స్ తినాలి అని అనుకుంటే స్నాక్స్ తినండి, తీసుకొని వెళ్ళండి. ప్లస్ మీరు మార్నింగ్ వెళ్తేనే మంచి వ్యూ అంటే మంచి వ్యూ. మీరు సన్ రైజ్ అయ్యే టైంకి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే ఫొటోస్ మనం తీసుకోవడానికి కానీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే మనం రావాల్సిన ప్లేస్కి వచ్చేసాం. ఈ కొండ ఎక్కి అవతల కొండకి వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఈ కొండ మొత్తం ఎక్కితే ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఇవతలది బ్యాక్ వాటర్, అవతలది ఏంటంటే బీచ్ చాలా అంటే చాలా లోతుగా ఉంది. ఫొటోస్ చూడడం వరకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ న్యాచురల్ ఆర్చ్ అని చెప్పి చూపించారు, చూసారా ఎంత బాగుందో. అసలు చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. మేమైతే వాటర్లో ఆడుకోలేదు, జస్ట్ అలా కూర్చొని ఫొటోస్ తీసేసుకొని వచ్చేసాము. చాలా లోతుగా కూడా ఉంది, ఎవరైనా వెళ్తే దిగడానికి మాత్రం అస్సలు ప్రయత్నం చేయకండి, ఓకేనా? ఇక్కడంతా జారుతుంది కూడా, చాలా బాగుంటుంది. ఈవినింగ్ అయితే అలలు కూడా పై వరకు వస్తున్నాయి అన్నమాట. నేను చెప్పాను కదా, బోట్లో వచ్చాం కదా, ఇప్పుడు అక్కడ వాటర్ నడుచుకొని వెళ్తున్నారు జనాలందరూ. అసలు వాటరే